నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య ప్రెసెంట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది చాలా కష్టపడుతున్నారు లైక్ ఇలా జిమ్కి వెళ్తున్నారు చాలా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అసలు కరెక్ట్గా వెయిట్ లాస్ అనేది ఎలా అవ్వాలి సార్ ఫస్ట్ మన చేతుల్లో ఉండేది ఫుడ్ కంట్రోల్ చేసేది అంటే మీరు కేవీఆర్ పార్క్ చుట్టూ పరిగెత్తు యోగా చేయి జిమ్ చేయి అంటే దానికి టైము చాలా ఇష్యూస్ ఉంటాయి మీ చేతుల్లో ఉండేది ఏంది ఫుడ్ తక్కువ తినేది ఏ ఫుడ్ తింటే మీకు 8 hours ఆకలి కాకుండా ఉంటుందో ఆ ఫుడ్ చూస్ చేసుకోవచ్చు అదేం బ్రహ్మ విద్య ఏం కాదు మీ పెద్దోళ్ళు తినేటటివే జొన్న రొట్టెలు రాగి ముద్ద సదరు ఆ కొర్రలు సాంబలు ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ లోపల నేను కొంతమందిని కలుస్తూ ఉంటే జస్ట్ రైస్ నుంచి జొన్నలకు వచ్చాడు 28 కిలోలు తగ్గినాడు షుగర్ నుంచి బయటపడినాడు ఐ వాజ్ సో హ్యాపీ అంటే మేమేదో పెద్ద మేము యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటే ఏదో మాకు పెద్ద జ్ఞానులు అని జనాలు అనుకుంటారు అది ప్రాక్టీస్ చేసేవాళ్ళు మేము ఎక్స్పీరియన్స్ చేసిన దానికంటే బెటర్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు బయట ఒక కార్ డ్రైవరు ఆయనకి పొట్ట 100 కిలోల పైన ఉన్నాడు ఆయన పొద్దున్నే గుమ్మడికాయ జ్యూస్ ఒకటి క్యారెట్ పెద్ద గ్లాస్ తాగుతాడంట డ్రైవింగ్ పోతాడు ఒక అట్టు మిల్లెట్స్తో అట్టు అంటారు విజయవాడలో మేబీ దోశ దాన్ని అట్టు అంటారేమో ఒక అట్టు తెచ్చుకుంటాడంట మధ్యాహ్నం తింటాడు సాయంత్రం గిన్నెలో గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు కొన్ని ఈ స్ప్రౌట్స్ ఇవన్నీ పెట్టుకున్నాడు కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకున్నాడు గిన్నె చూపిస్తాడు సార్ సాయంత్రం 5 తినేస్తానని ఎంత స్లిమ్గా ఉంటాడు ఇవన్నీ వాళ్ళ చేతులు ఉండేవి కదా ఇప్పుడు ఇన్ని రకాల కషాయాలు అది చేయలేదురేమో మీ చేతులు ఉండేది అదే కదా అది ఎప్పుడు వస్తుంది ఆ థాట్ మీకు మీ మైండ్ కరెక్ట్గా అరే ఇది కరెక్ట్ కాదు నా జబ్బులకి నా నిద్ర మొత్తుకి నా అనారోగ్యానికి నా డల్నెస్కి నా ఆందోళనకి నా కోపానికి నేను స్టేబుల్గా థింక్ చేయలేకపోతాను దానికి నా జాబ్ నేను కరెక్ట్గా చేయలేకపోతాను దానికి అన్నిటికీ కారణము ఆహారము ఆలోచన బాగుంటే ఆహారమే ఫస్ట్ ఆలోచన బాగుంటే నీ కంట్రోల్ వస్తుంది నీకేం తినాలి కంట్రోల్ అని కూడా కాదు నీకు ఏం తింటే కంఫర్టబుల్ అని తెలుస్తుంది ఇప్పుడు తింటా ఉన్నాం ఇంత సింపుల్ కదా మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసేయచ్చు నువ్వు రైసు గోధుమలు కాఫీ టీ పాలు చక్కెర మైదా నాన్ వెజిటేరియన్ ఆపేసి పొద్దున్న లేస్తూనే రాగి జావా ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు అరకిలో సామలో దాంట్లో ఇల్లులో దోషను ఏమన్నా రైస్ కాకుండా తినేసి మధ్యాహ్నము ఒక 1 week ఆకలి వేస్తుందేమో అని భయపడి ఒక జామకాయో ఒక సీతాఫలంకాయో 2 పనస్తోనలో ఏవో సాయంత్రం 5-6కి ఇంటికి చేరతానే 7 లోపల ఒక జొన్న రొట్టె ఒకటే అన్ని గుగ్గిళ్ళు బఠానీలో శనగలో అలసందలో ఏదో ఒకటి గుగ్గిళ్ళు గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు అది అంత ఆకుకూర వీలైతే ఎన్ని చేయలేని లేదు దీంట్లో సగం చేసినా పర్వాలే ఇది 1 week చేస్తే చాలా ప్రాబ్లమ్స్ పోతాయి అసిడిటీ పోతుంది అల్సర్ పోతుంది ఆ రాగి జావలో బెల్లం వేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ పోతుంది మినరల్స్ వస్తాయి ఇంతే చేయాల్సింది నేను ఇంతే చేస్తూ ఉంటా నేను రకరకాల కషాయాలు ట్రై చేసిన 2 రోజులు మిల్లెట్స్ అవి ట్రై చేసిన తగ్గించి ఎక్కువ సన్నగా అయిపోయినా కాదని మళ్ళీ రాగి ముద్ద అవి పోయేసి నేను ఏం తింటే కరెక్ట్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు నేను ఈరోజు పొద్దున నేను సాయంత్రం భోజనం చేసిన అక్కడ సామలతో భోజనం సూపర్ ఉండింది మంచిగా ఇంటి భోజనము పొద్దున్నే కేవీఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన మా ఇంటి దగ్గర నుంచి మొత్తం 6 kilometers నాన్ స్టాప్ రన్నింగ్ చేసిన ఆ యోగా హాల్ వస్తుంది లాస్ట్ యోగా షెడ్ అని ఆడ వేసి బాగా ఎక్సర్సైజ్ చేసుకున్నా స్పాండిలైటిస్ కానీ మీ స్టూడియోకి వచ్చిన ఏమి వాటర్ తాగినా అంతే సో ఒక థాట్ ఏమనిపించింది నిన్న మంచిగా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సామలతో భోజనం పెట్టారు మట్టి పాత్రలు వండి మంచిగా సో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి తెలుస్తూ ఉంది అందుకని ఈరోజు ఉపవాసం ఉందాము అనుకుంటా మామూలు ఏకాదశికి ఉండేదానికి ట్రై చేస్తా మంచి ఆహారం తినిన దానికి మంచి ఆలోచనలు వచ్చి హైదరాబాద్కి వచ్చిన 2 రోజుల్లో కూడా ఎక్సర్సైజ్ చేద్దాము పరిగెద్దామనే ఆలోచన వచ్చి నిన్న మంచి భోజనం చేసిన దానికి ఈరోజు ఉపవాసం ఉందాము అనే ఆలోచన వచ్చింది మరి ఇది ఎంత అద్భుతం ఇది అంటే మీరు మంచి ఆహారం ఒక పూట తీసుకుంటే కూడా మీ బాడీ థ్యాంక్స్ చెప్తా ఎనర్జీని ఇస్తా భోజనం మీదకి ఆలోచన పోకుండా స్టేబుల్గా ఉండి కూల్గా ఉండి అట్లుంది మరి ఇది ఈ బ్యూటీని నేనే స్పెషల్గా పుట్టించలేదు కదా దేవుడిని అన్న ఎవరు చేస్తారో వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అంతే చేయండి ఇన్ని యూట్యూబ్లో ఇది చెప్పిన అది చెప్పి ఇది చేసిన అది చేసిన
అని కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు చేయగలిగి కంటిన్యూగా చేయాలి వీలైనంత. మీరు పెళ్ళికి పోయినప్పుడు ఏదో తింటారు, చెడుబడి ఏదో సండే ఏదో తింటారు, 6 రోజులు మంచిగా తినండి. ఆ 7వ రోజు చెత్త తిన్నప్పుడు చెంపలేసుకొని సారీ అని చెప్పుకొని మీ వాడికి సారీ అమ్మా అని చెప్పి రేపు పొద్దున్నే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఏదో స్కిప్ చేసేసి నెక్స్ట్ రోజు ఇంకొంచెం బెటర్గా వాకింగ్ చేసి ఇవి ఫస్ట్ ఫుడ్ కంట్రోల్ వస్తే మీ అన్ని లైన్లోకి వస్తాయి. ఫుడ్ కంట్రోల్ అంటే తినే ఇడ్లీలు తక్కువ తినేది కాదు, రైస్తో చేసిన ఇడ్లీ తినకుండా ఉండేది. ఈ ప్రాసెస్లో మీరు ప్రతి సెల్ని మండలం రోజులు 40 రోజులు అయ్యప్ప స్వామి మీరు 41 రోజులు, ఎందుకు 41 రోజులు నువ్వు చన్నీళ్ళ స్నానం చేసి కింద పడుకొని సోప్ వాడకుండా అంత సింపుల్గా బతికితే అరే ఈ లైఫ్ బాగుందే, ఎవరో చేసిన అన్నం కింద కూర్చొని భిక్షలాగా తీసుకొని నీ ఈగో పోతుంది, కంఫర్టబుల్గా నీకు చాలా విషయాలు ప్రపంచం ఎట్లుందా అని అర్థం చేసుకుంటావు. అట్లా మండలం రోజులు నువ్వు ఈ రకమైన జీవన విధానం ఆహార విధానం మార్చుకునేవు అనుకో, ప్రాబ్లం నువ్వు లైఫ్ బాగా మారిపోవచ్చు. మాకంటే గొప్పోళ్ళు కావచ్చు, మేమేం గొప్పోళ్ళేం కాదు, అద్భుతమైన జీవితాన్ని హ్యాపీనెస్ని మీరు అనుభవించవచ్చు. ప్రపంచం మారినా మారకపోయినా మీరు మారేది మీ చేతిలో ఉంది కదా. సో ఎప్పుడైతే మీరు ఈ ఆహారము మంచి గాలి కిటికీలన్నీ తీసుకొని పడుకోవాలి, దోమతెర కట్టుకొని పడుకోవాలి, మినిమమ్ 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి, పరిగెత్తాలా, వాకింగ్ చేయాలా, బ్రిస్క్ వాకింగ్ చేయాలా, స్కిప్పింగ్ చేయాలా, స్పీడ్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే మీ బాడీలో ప్రతి సెల్కి ఆక్సిజన్ బాగా అందుతుంది, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సో అది చేసినప్పుడు మీకు తినే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే రైస్ ఇడ్లీలు దోశలు నూడిల్స్ అది కేకులు ఐస్ క్రీములు తింటారో తొందరగా అరిగిపోయి ఇన్ని క్యాలరీస్ వచ్చి పడతాయి. మీకు కావాల్సింది 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ టు బి యాక్టివ్ లైక్ దిస్. సో అది ఎప్పుడు వస్తుంది? పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, జొన్న రొట్టెలు, రాగులు, సజ్జలు, మొక్కజొన్న కూడా దేశీ మొక్కజొన్న పిండి కూడా సూపర్, దాంతో రొట్టె చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆ రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు. ఇవన్నిటితోన రైస్ రవ్వ బదులు నువ్వు సజ్జల రవ్వతో కూడా ఇడ్లీ చేయొచ్చు, ఉప్మా చేయొచ్చు, పిండితో దోశ చేయొచ్చు. వీటిని తినచ్చు, టేస్టీగా తినచ్చు. దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని, మిర్చి వేసుకొని, అల్లం ముక్కలు వేసుకొని బాగా రవ్వ దోశలాగా హోటల్లో పెడతారే, క్యారెట్ వేసుకొని ఇంట్రెస్ట్గా చేయొచ్చు. ఆ చిన్న చేంజ్ అనమాట ఇంట్లోనే చేయాలా. బయట నీకు ఏ సెంటర్ పోయినా ఎక్కడికి పోయినా ఎన్ని రోజులు తింటావు? సో మీ ఇల్లే ఒక గుడిలాగా, ఒక స్కూల్ లాగా, ఒక రీసెర్చ్ సెంటర్ లాగా మనం ఏం మాట్లాడుకుంటామో ఇట్లాంటివన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలి పిల్లలతో. మీ పిల్లలు హిమోగ్లోబిన్ బాగాలేదు, టైట్గా ఉండరు, కళ్ళద్దాలు వచ్చినాయి, వామిటింగ్స్ వస్తామని పడిపోతూ ఉండరు, భోజనం లేట్ అయితే తట్టుకోలేకుండా ఉండరు, వాళ్ళ హిమోగ్లోబిన్ 7-8 ఉంది, 12 ఉండాల్సింది. వీటి మీద మాట్లాడుకోవద్దా? మాట్లాడుకోవాలి. మరి పెళ్ళికి బట్టలు కుట్టించేదానికి 10 సార్లు టైలర్ దగ్గర తిరుగుతారు, బ్యూటీ పార్లర్లు 10 సార్లు తిరుగుతారు. మరి హిమోగ్లోబిన్ చూసుకోవాలి కదా. బ్యూటీ పార్లర్లో బయటకు అందంగా కనపడవచ్చు, లోపల ఉండే ఆర్గాన్స్ దెబ్బతింటాయి కదా. దాని గురించి ఎవరు మాట్లాడాలా? స్కూల్లో మాట్లాడాలా, టీచర్లు ఇంట్లో మాట్లాడాలా, హెల్తీగా ఉండాలా. సో దీని మీద డిబేట్స్ ఎక్కువ జరగాల. సో మైండ్ బాగా పెట్టుకుంటే ఈ చెత్త నుంచి సింపుల్గా ఏ ఆహారము, ఏ గాలి, ఏ నీళ్ళు. నీళ్ళు కూడా మీరు అందరూ 6 నీళ్ళు తాగుతూ ఉంటారు, మంచిది కాదు. బాటిల్ వాటర్, క్యాన్ వాటర్, మీ మంజీరా వాటర్ని వేడి చేసుకొని దాంట్లో కాపర్ ప్లేట్ వేసుకొని తాగండి, చాలా మార్పులు వస్తాయి. ఇవి మీ చేతుల్లో ఉండేటివి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, అరే ఇవి మన వల్ల అవుతాయి కదా అనే ఓ ఉద్దేశం అన్న ఉండాలి కదా. 14 రకాల కషాయాలు నువ్వు ఈ అడివి పోయి దాటి ఎవడు పోయేది, ఎవడు తెచ్చేది? ఫస్ట్ మీ చేతిలో ఉండేది చేయండి. ఇంక అవసరమైతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏదో వేరే జబ్బు ఉంది, షుగర్, బీపీనో ఇంకోటి ఉంది, అప్పుడు ఆయుర్వేదమా, హోమియోపతినా, అలోపతినా, ఎమర్జెన్సీకి అలోపతి కూడా చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు అలోపతినే కావాలా, కుట్లేయాలా, చేయాలా. ఆ పుండు మారాలంటే ఎప్పుడన్నా యాంటీబయాటిక్ కూడా తీసుకోవాల్సి వస్తుందేమో, క్యాన్సర్ వస్తుంది, సీరియస్ ఏమవుతారు. సో అప్పుడు ఏమన్నా అలోపతి వైద్యం కూడా తీసుకొని మళ్ళీ క్యాన్సర్ రాకుండా మన జీవన విధానం మార్చుకుంటా ఏం చేయాలా, మన లైఫ్ స్టైల్ మార్చుకొని ఇవన్నీ చేసేదానికి ఫస్ట్ మైండ్, బుర్ర. దానికే పెద్దవాళ్ళు అందరూ పొద్దునే లేయండి, బ్రహ్మముహూర్తంలో లేయండి, ప్రాణాయామ చేయండి, యోగా చేయండి, ఇంటి బయట ముగ్గులు వేయండి, ఆ గొంతు కూర్చుంటే అదే ఒక యోగాసనం. 108 సార్లు రాయి చెట్టు చుట్టూ తిరగండి అంటే దాంట్లో ఉండే నానో పార్టికల్స్ అని ఇన్హేల్ చేస్తావు, ఫ్రెష్ గాలి పోతుంది. దాంట్లో పొద్దున్నే ఆక్సిజన్ చాలా ఎక్సలెంట్ ఆక్సిజన్ ఉంటుంది.
నేను ఆటోలు గీటోలు స్టార్ట్ అయినాక ఆ పొల్యూషన్ ఉంటుంది. అవును. సో పొద్దున లేచి 108 సార్లు తిరిగితేనే నీకు కావాల్సిన ఆక్సిజన్ హిప్పో క్యాంపస్ సఫిషియెంట్ ఆక్సిజన్ బి బాగా ఎనర్జీ రోజంతా యాక్టివ్గా ఉంటాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇంత సింపుల్గా ఆరోగ్యం వస్తుంది. దీన్ని మనం కాంప్లికేట్ చేసుకొని రకరకాల జబ్బులు తెచ్చుకొని మళ్ళీ ఏం చేయాలని పోతాం. యాక్సిడెంట్ కాకుండా బండి తోలేది ఈజీ, యాక్సిడెంట్ అయినాక ఎంత రిపేర్ అవుతుందని చెప్పలేము. ఒకేసారి 4th స్టేజ్ క్యాన్సర్ అంటారు, ఎంత బాగా అవుతుందో, ఏ మిలెట్స్ తిన్నా ఎన్ని కషాయాలు తాగినా రికవర్ అయితే చెప్పలేం కదా. కానీ బాగుండేటప్పుడు ఇంకా బాగుండొచ్చు. దట్స్ వాట్ వీ సే. నేనేం డాక్టర్ కాదు, నేనేమి ఆయుర్వేదం డాక్టర్ కాదు, ఏం కాదు. మీరు బాగుండే వాళ్ళు జబ్బును పడకుండా ఎట్లా రికవర్ స్టేబుల్గా ఉండాలనేది ఇంపార్టెంట్. జబ్బును పడిన వాళ్ళకి అన్నీ ఉన్నాయి, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా చేసుకొని. సో జబ్బులు 75 మందికి జబ్బులు ఏం లేవు, 30 మందికే జబ్బులు ఉంటాయి ఏదో ఒకటి. ఈ 70 మంది కూడా జబ్బులే పోతా ఉంటారు కదా చిన్నగా. దాని మీద పని చేయండి అని చెప్తున్నా. మీ ఆహార విధానాలు, లైఫ్ స్టైలు, ఆలోచన విధానాలు మార్చుకోండి.